నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. పార్టీ మూల సిద్ధాంతాన్ని మరిచిపోతే ఎలా మట్టి కరవాల్సి వస్తుందో చెప్పడానికి ఉద్ధవ్ ఠాక్రే ఓ చక్కటి ఉదాహరణ. ఒకప్పుడు హిందుత్వ రాజకీయాలతో మహారాష్ట్రను ఏలిన పార్టీ శివసేన. హిందూ హృదయ సామ్రాట్ బాలాసాహెబ్ ఠాక్రేను చూస్తే దేశ వ్యతిరేకులు వణికిపోయేవారు. బాలాసాహెబ్ ఠాక్రే కనీసం ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదు, కానీ మహారాష్ట్ర రాజకీయాలను ఒంటి చేత్తో నడిపించారు. రాష్ట్రంలో దావూద్ ఇబ్రహీం నుంచి గ్యాంగ్స్టర్ల వరకు ఎందరికో చుక్కలు చూపించిన వ్యక్తి బాలాసాహెబ్ ఠాక్రే. అటువంటి మహానాయకుడి వారసత్వాన్ని తీసుకుని రాజకీయాల్లోకి వచ్చిన ఆయన కుమారుడు ఉద్ధవ్ ఠాక్రే పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా అవకాశవాద రాజకీయాలు చేశాడు. మాతృ పార్టీకి దూరమయ్యాడు. అధికారం కోసం బాలాసాహెబ్ వైరి వర్గాలతో చేతులు కలిపాడు. ఫలితంగా నేడు తన చీలిక వర్గంలో 20 మందిని కూడా గెలిపించుకోలేకపోయాడు. దివంగత బాలాసాహెబ్ ఠాక్రే మరాఠా లీడర్గా అందరికీ సుపరిచితం. బొంబాయిలోని ఫ్రీ ప్రెస్ జర్నల్ పత్రికలో కార్టూనిస్టుగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఠాక్రే తన కార్టూన్లతో ప్రజల మనస్సుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. 1960లో సొంత వారపత్రిక మార్మిక్ను ప్రారంభించారు. ఈ పత్రిక ద్వారా నాటి ప్రభుత్వాలు చేస్తున్న తప్పులను నిలదీసేవారు. మహారాష్ట్రలో మరాఠీ భాష మాట్లాడేవారందరికీ భాషా ప్రయుక్త రాష్ట్రం యునైటెడ్ మహారాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్నారు. ప్రజల గొంతుకగా నిలిచారు. ఇందిరాగాంధీ దేశవ్యాప్తంగా నియమించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఆ విధంగా హిందూ హృదయ సామ్రాట్గా ఎదిగిన ఆయన ఆ తరువాత శివసేన పార్టీని స్థాపించారు. జీవితం మొత్తాన్ని హిందూ రాజకీయాలకే అంకితం చేశారు. కాషాయమే ధరించారు. బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనలో కూడా బాల్ ఠాక్రే కీలక పాత్ర పోషించారు. హిందువుల కోసం ఎంతో పనిచేసే నాయకుడిగా ప్రజల్లో నిలిచిపోయారు. నాటి పరిస్థితుల్లో హిందుత్వ సిద్ధాంతాల కోసం పోరాడడం అంటే ఆషామాషీ విషయం కాదు. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు బలంగా ఉన్న సమయం అది. హిందూ సిద్ధాంతాలకు స్థానమే లేని సమయంలో బాల్ ఠాక్రే తన పట్టును నిలుపుకున్నారు. మహారాష్ట్రలో పలుసార్లు శివసేన నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగారు. బాల్ ఠాక్రే బతికి ఉన్నంతకాలం మహారాష్ట్రలో దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ వణికిపోయేది. అండర్ వరల్డ్ మాఫియా కార్యకలాపాలు నిర్వహించడానికే భయపడే దశలో ఉండేది. హిందువులు ఉగ్రవాదులతో పోరాడేలా తయారు కావాలని బాల్ ఠాక్రే పిలుపునిచ్చేవారు. అయితే బాల్ ఠాక్రే రాజకీయాల నుంచి రిటైర్ అయిన తర్వాత 2006లో పార్టీ పగ్గాలను తన కుమారుడు ఉద్ధవ్ ఠాక్రేకు అప్పగించారు. ఉద్ధవ్ ఠాక్రేకు అధికార యావ ఎక్కువ. సీఎం కుర్చీనే తన అంతిమ లక్ష్యంగా రాజకీయాలను సాగించారు. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన హిందుత్వ రాజకీయాలను పక్కనబెట్టి కేవలం సీఎం కుర్చీ కోసమే పోటీ చేస్తోంది. 2014లో బీజేపీతో పొత్తు కుదుర్చుకోవడంలో శివసేన విఫలమైంది. తమకే ఎక్కువ సీట్లు కావాలని పట్టుబట్టింది. బాల్ ఠాక్రే ఉన్నప్పుడు బీజేపీ చిన్న పార్టీ. శివసేన మద్దతుతో అక్కడక్కడా కొన్ని సీట్లలో పోటీ చేసేది. కానీ ఆ తరువాత బీజేపీ కూడా రాష్ట్రంలో ఎదిగింది. అందుకే ఎక్కువ సీట్లలో పోటీ చేస్తామని డిమాండ్ చేసింది. కానీ ఉద్ధవ్ ఠాక్రే అందుకు ఒప్పుకోలేదు. తాము ఎక్కువ సీట్లు ఇచ్చేది లేదని తేల్చి చెప్పడంతో విడివిడిగా పోటీ చేశారు. దీంతో ఎన్నికల తర్వాత బీజేపీకి 122 సీట్లు రాగా శివసేనకు 63 సీట్లు మాత్రమే వచ్చాయి. ఇక ఆ తరువాత బీజేపీతో కలిసి ప్రభుత్వంలో భాగమయ్యారు ఉద్ధవ్ ఠాక్రే. ఇక 2019లో ఇరు పార్టీలు కలిసి పోటీ చేశాయి. పొత్తు ఒప్పందంలోనే ఎవరు ఎక్కువ సీట్లు గెలిస్తే సీఎం వారే అవుతారని ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ఎన్నికల్లో బీజేపీకి 105 సీట్లు, శివసేనకు 56 సీట్లు వచ్చాయి. అయినా కూడా తమకే సీఎం సీటునివ్వాలని ఉద్ధవ్ ఠాక్రే పట్టుబట్టాడు. సంజయ్ రౌత్ ఈ విషయంలో ఉద్ధవ్ ఠాక్రేను రెచ్చగొట్టారని విశ్లేషకులు చెబుతూ ఉంటారు. తమకు సీటు ఇవ్వకపోతే కాంగ్రెస్ ద్వారా అయినా సీఎం కావచ్చని ఉద్ధవ్ను రెచ్చగొట్టాడు. ఉద్ధవ్ ఠాక్రే ఈ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గకపోవడంతో బీజేపీ అధికారాన్ని కూడా వదులుకుంది. దీంతో కాంగ్రెస్తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ఉద్ధవ్ ఠాక్రే. ఇక్కడే అతిపెద్ద తప్పిదం చేశారు. కాంగ్రెస్తో పాటు ఎన్సీపీలపై హిందూ వ్యతిరేక పార్టీలు అనే ముద్ర బలంగా ఉంది. బాల్ ఠాక్రే కూడా ఈ 2 పార్టీలకు వ్యతిరేకంగానే శివసేనను ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ మైనారిటీ బుజ్జగింపు రాజకీయాలను ఆయన తీవ్రంగా ఎండగట్టారు. ఆ పార్టీ హిందువులను అణచివేస్తూ ఉగ్రవాదానికి మద్దతిస్తోందని కూడా విమర్శించారు. అటువంటి పార్టీతో కేవలం సీఎం పదవి కోసం ఉద్ధవ్ ఠాక్రే జతకట్టారు. అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్, ఎన్సీపీల హిందూ వ్యతిరేక విధానాల్లో భాగమయ్యారు. పాల్ఘర్లో సాధువులపై దాడి జరిగినా ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదు.
కాంగ్రెస్ చెప్పినట్టు వినడం మొదలుపెట్టారు. బాలాసాహెబ్ ఠాకరే అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి ఏ నాయకుడు వచ్చినా శివసేన అధికారిక నిలయం మాతోశ్రీ భవన్కే వచ్చేవారు. కానీ ఉద్ధవ్ సీఎంగా ఉన్నా కూడా ఢిల్లీకి వెళ్లి సోనియా గాంధీని కలవడం, శరద్ పవార్ నివాసంలో సమావేశం కావడం వంటివి జరిగాయి. దీంతో పాటు ఉద్ధవ్ సీఎంగా ఉన్నప్పుడే హిందూ వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడం ద్వారా సొంత పార్టీలోనే వ్యతిరేకత మొదలైంది. దీంతో ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని ఓ వర్గం పార్టీ నుంచి చీలిపోయింది. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయినా కూడా ఉద్ధవ్ ఠాకరేలో మార్పు రాలేదు. కాంగ్రెస్ ఎన్సీపీలతోనే అంటకాగారు. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా శివసేన తన సిద్ధాంతాలను పూర్తిగా వదిలేసుకోవడంతోనే ఇంత పరాజయం పొందిందని అందరూ భావిస్తున్నారు. మహారాష్ట్ర ఎన్నికల సమయంలో వక్ఫ్ బోర్డు గురించి తీవ్రమైన చర్చ జరిగింది. తమ భూములను వక్ఫ్ బోర్డు లాక్కుంటోందని హిందువుల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. అదే సమయంలో ఉలేమా బోర్డు వంటి ఇస్లామిక్ ఛాందసవాద సంస్థలు విధించిన డిమాండ్లకు కూడా ఉద్ధవ్ ఠాకరే అంగీకరించారు. దీంతో హిందువులంతా శివసేన పార్టీకి దూరమయ్యారు. నిజానికి బాల్ ఠాకరే కుమారుడైన ఉద్ధవ్ ఠాకరేను ప్రజలు దూరం పెట్టారు. అదే పార్టీకి చెందిన షిండే వర్గాన్ని ప్రజలు ఆదరించారు. వీరంతా హిందూ సిద్ధాంతాలను పాటించడమే ఈ విజయానికి ప్రధాన కారణమంటారు విశ్లేషకులు. ప్రస్తుతం ఉద్ధవ్ ఠాకరేకు అన్ని దారులు మూసుకుని పోయినట్టే కనిపిస్తోంది. ఇప్పటికైనా తన వైఖరిని మార్చుకుంటే మరోసారి నిలదొక్కుకోవచ్చంటారు విశ్లేషకులు. తన తండ్రి అందించిన సిద్ధాంతాలను మళ్లీ ఫాలో కావాల్సి ఉంది. ఇంకా వీలైతే ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనను తనతో కలిపేసుకుంటే భవిష్యత్తులో మరింత మెరుగ్గా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. గతంలో షిండే సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడే ఉద్ధవ్ ఠాకరే ఎప్పుడు వచ్చినా ఆయన నాయకత్వంలో పనిచేస్తామని ప్రకటించారు ఏక్నాథ్ షిండే. కాబట్టి ఇప్పటికైనా శివసేన పార్టీని పునరేకీకరణ చేసి హిందూ సిద్ధాంతాల కోసం పోరాటం చేస్తే మళ్ళీ ప్రజలు ఆదరించే అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.